ప్రెజలాడు ఎవరివన్ కొన్ని దేవుడి మాటలు ధ్యానించుకొని దేవుని ఆరాధించుకున్నాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 50వ వచనము. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూసి తినేని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఈ లేఖనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు యేసుప్రభు వారు ఇక్కడ నతానీయులు అనే వ్యక్తితో ఇక్కడ ఆ సంభాషణ జరుగుతున్నట్టు ముందు వచనంలో మనం చదువుకోవచ్చు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని చెప్తుంది. దీని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేసి ఉండొచ్చు. కాకపోతే ఒక సడన్ స్టేజ్ వచ్చినప్పటికీ మనకి ఒక దగ్గర మనం స్టక్ అయిపోయి ఉంటాం. అంటే మనం మన పరిస్థితులను ముందుకు వెళ్ళకుండా ఒకటే పరిస్థితుల్లో మనం అలా ఒక కన్సిస్టెంట్గా ఒకటే దగ్గర ఉండిపోతాం మన జీవితంలో. అంటే మన జీవితంలో ఒక నిరీక్షణ అనేది లేకుండా, అరే నా జీవితం ఇంకా బ్లెస్ అవ్వట్లేదు, నా స్థితి ఇంకా ఇలాగే ఉంది, నా వయసు పెరుగుతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నా పరిస్థితి మారట్లేదు అనేసి మనం అనుకోవచ్చు. కానీ మనం చిన్నతనం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రతి సంవత్సరం కావచ్చు మనకి ఏవైతే అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. మన స్టడీస్ పర్పస్ కావచ్చు, అలాగే మనకి డబ్బులు మనీ పర్పస్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, ఏదైనప్పుడు కూడా కొన్ని సిచ్యువేషన్లో దేవుడు మనకి అద్భుత రీతిగా ఎన్నో సహాయాలు మన జీవితంలో చేసి ఉన్నాడు, మిరాకిల్ చేసి ఉన్నాడు. అది మనమంతా కూడా అది ఆలోచించుకున్నట్లయితే, అనలైజ్ చేసినట్లయితే దేవుడు ఎంతో అద్భుతంగా మనం నడిపించినట్టు మనం గ్రహించవచ్చు. కాబట్టి మరి ముందుగా మన జీవితంలో చేసిన దేవుడు, మన గడిచిన కాలంలో చేసిన మేలు చేసిన దేవుడు ముందున్న కాలంలో కూడా చేస్తాడని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక సర్టన్ స్టేజ్ వచ్చినప్పటికీ మనం ఏది జరగట్లేదు మనం అనుకోవచ్చు, మనకి ఆలస్యం జరుగుతుంది, నా జీవితం ఇంకాను స్థిరపడలేదు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు అనేసి ఇబ్బంది పడదు మనం ఆలోచించుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అలా అనట్లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవుస్తుంది, నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తాను దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనం ఏ విషయమైనా ఇంకాను ఆలస్యం జరుగుతున్నట్లయితే దేవుడు అద్భుత రీతిగా అది మనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన డిలే అనేది అది దాని నుంచి ఒక ఆలస్యంలోంచి దేవుడు గొప్ప అద్భుతము మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ డిలేలోంచి దేవుడు ఒక డైమండ్ లాంటి నీకు ఆ జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక ప్రీషియస్ లాంటి డైమండ్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మనకి ఏవైతే ఆలస్యాలు జరుగుతున్నాయో అది జరగదనేసి మనం ఎప్పుడు కూడా అది మనం అనుకోకూడదు. అది ఒక సాతానుడి యొక్క ఆ తలంపు నీకు పెడుతున్నాడు. అంటే అది జరిగినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ మహిమ ద్వారా ఎంతోమంది జీవితాలు మార్చబడతాయి. కాబట్టి మనం ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా, ఎక్కడ కూడా మనము ఆ పట్టుదలని ఎక్కడ విడవకుండా ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకి యొక్క సిద్ధపరిచిన ఆ యొక్క అద్భుతాన్ని మనం పొందుకుంటాం. అద్భుత రీతిగా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన జీవితంలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ఎటువంటి డిలే అయినప్పుడు కూడా, ఎంత ఆలస్యం అయినప్పుడు కూడా మన జీవితంలో మనం ముందుగా దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో, కన్సిస్టెంట్గా ఎప్పుడైతే నిలకడగా ఉండే ఆయన సన్నిధిలో ఏది ఏమైనప్పుడు కూడా మనకి ఏవైతే దేవుడు మనకి జవాబు ఇవ్వడానికి, మనకి ఏవైతే వాగ్దానాలు దేవుడు ఇచ్చిన్నాడో అవన్నీ నెరవేర్చడానికి సమయము అది తొందరలోనే ఉన్నది. మనం ఒక అడుగు ఆలస్యంలో మనం ఉండవచ్చు. ఒక అడుగు ముందు వేస్తే మనం ఇప్పటికు 1000 అడుగులు ముందుకు వేసి ఉండొచ్చు. కానీ ఆ 1000 అడుగు దగ్గర ఆగిపోకుండా ఇంకొక 1000 అడుగు ఎక్స్ట్రా వేసినట్లయితే దేవుడు అక్కడ ఒక అద్భుతం నీకు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మన ఆలస్యంలో ఎక్కడ కూడా మనం నిరీక్షణ కోల్పోవద్దు. దేవుడి వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. ఆయన మన పితరుల దేవుడు,
ఎలాగైతే వాళ్ళకి అద్భుతాలు చేస్తున్నాడో మన 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 యొక్క ప్రవక్తలకి, అలాగే దేవుని యేసుప్రభు వారితో నడిచిన శిష్యులు కావచ్చు, ఎలాగైతే ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడో మన జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా మరి దేవుని నమ్ముకున్న వారు ఎక్కడ కూడా మనము నిరుత్సాహపడకుండా, మరి ఎక్కడ కూడా మనం నిరీక్షణ కోల్పోకుండా మన విశ్వాసాన్ని నిలకడగా పట్టుకొని ముందుకు వెళ్తున్నట్లయితే దేవుడు అద్భుత రీతిగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ లేఖనాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఒక పాట పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకున్నాను. అలలు నాపై లేచినాను, నే మునిగిపోనెప్పుడు, ఎటు తోచని స్థితి అందు నీవు నా చేయి విడువవు. అలలు నాపై లేచినాను, నీ మునిగిపోనెప్పుడు, అటు తోచని స్థితి అందు నీవు నా చేయి విడువవు. కృంగియున్నా వెలలయందు గొప్ప కార్యము చేసేదవని నేనెరుగుదున్. నీ శక్తితో, నీ ఆత్మతో, నీ ప్రేమతో జయింతును. గొప్ప కార్యము చేసేదవని నేనెరుగుదున్. గాఢంధకార లోయలో నేను సంచరించిన భయపడను. నా ముందు నడచు వాడవు నీవే, నన్ను విడువవు ఎడబాయవు. గాఢంధకార లోయలో నేను సంచరించిన భయపడను. నా ముందు నడచు వాడవు నీవే, నన్ను విడువవు ఎడబాయవు. కృంగియున్నా వెలలయందు గొప్ప కార్యము చేసేదవని నేనెరుగుదున్. చీకటి వేళలో నా తోడు నీవే, నమ్మదగిన దేవుడా, నా భయభీతిలో విమోచకుడవు. నా గొప్ప దేవుడా, చీకటి వేళలో నా తోడు నీవే, నమ్మదగిన దేవుడా, నా భయభీతిలో విమోచకుడవు. నా గొప్ప దేవుడా, నా దేవుడా, గొప్ప కార్యము చేసేదవని నేనెరుగుదున్. గొప్ప కార్యము చేసేదవని నేనెరుగుదున్. నీ శక్తితో, నీ ఆత్మతో, నీ ప్రేమతో జయింతును. గొప్ప కార్యము చేసేదవని నేనెరుగుదున్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.